ఈరోజు 4 ఈల గురించి మాట్లాడాలనుకుంటాను. ఒకటే ఈ ఇంగ్లీష్లో ఈటింగ్ తినడం. రెండో ఎంటర్టైన్మెంట్ వినోదం. మూడో ఎడ్యుకేషన్. నాలుగో ఎర్నింగ్ సంపాదించడం. ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం. 4 ఈలు. ఒకటి ఈటింగ్ తినడం, రెండో ఎంటర్టైన్మెంట్ వినోదం, మూడో ఎడ్యుకేషన్ చదువుకోవడం, నాలుగో ఎర్నింగ్ సంపాదించడం. అయితే ఈటింగ్ చిన్నపిల్లవాడి దగ్గర నుండి ముసలివాడి వరకు తిండి అవసరం. అందరం చేస్తున్నాం, ఓకే, చేయాలి కూడా, చేయకపోతే చచ్చిపోతాం. ఎంటర్టైన్మెంట్ వినోదం. మీరు చూస్తున్న సీరియళ్ళు, టీవీలు, యూట్యూబ్లో వచ్చినటువంటి జోకులు, డ్యాన్సులు, ఓకే, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్. ఇంకొకటి ఎడ్యుకేషన్. అక్కడికి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ అందరికీ కావాలి. చాలామంది అందరం ఇక్కడ కలిసి ఆనందించవచ్చు. అర్థమైందా? ఆనందించొద్దని అనకూడదు, ఆనందించాలి. తర్వాత ఎడ్యుకేషన్. అక్కడికి వచ్చినప్పుడు 146 కోట్ల జనాభా కలిగిన దేశంలో ఎంతమంది పిల్లలు, అంటే ఇన్ని కుటుంబాల్లో పిల్లలు చదువుకోవడానికి పంపిస్తున్నాము. పంపించడం కాదు, చదువుకుంటున్నాడా లేదా అని చూస్తున్నాము. ఆ బడికి వెళ్ళి అడుగుతున్నామా, లేదో ఒక హాస్టల్లో పడేస్తాం. చదువు అంటే నా కోసమే అనే భావం కాకుండా, నా దేశం కోసం నేను చదువుకుంటాను, నా దేశం కోసం